మర్చిపోదామని ప్రయత్నం చేస్తున్నా గుడి దగ్గర ఇన్సిడెంట్ గుర్తుకొస్తూనే ఉంది. డాక్టర్ ని పిలిపించమంటావా అమ్మి? వద్దు. పోనీ మనమే హాస్పిటల్కి వెళ్దామా? పనిలో పనిగా శరణ్య సంగతి ఏమిందో కూడా తెలిసిపోతుంది. వద్దు, నేను ఎక్కడికి రాను. ఇలా అయితే సైకలాజికల్ పేషెంట్ అయిపోతావు. అవునమ్మి, మనలాంటి విలన్స్ మైండ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలా. బయట కార్ లాగిన శబ్దం నాకు వినపడి ఉండాది. మీకు వినపడి ఉండాదా? శరణ్య శవాన్ని తీసుకుని వచ్చారేమో. చేద్దాం పదండి. శవం వచ్చుంటే ఏడుపులు కదా వినిపించాల్సింది. వెళ్ళి చూద్దాం పదండి. పద పద. నానా దర్శన్, తన్ని లోపలికి తీసుకెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది. మిగిలిన విషయాలు ఏమైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. ఆ యాక్సిడెంట్ గురించి నేను ఎంక్వైరీ చేస్తానమ్మా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. దర్శన్, జాగ్రత్తగా తీసుకెళ్ళు. శరణ్య. శరణ్య పద. శరణ్య, ఏమైందమ్మా? యాక్సిడెంట్ అయిన తర్వాత చిన్న మెదడు చితికి పిచ్చి పట్టుండదా ఏంది దీనికి? కుటుంబ సభ్యుల మీద కన్సర్న్ చూపిస్తోంది. అమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా. ఏమైంది? పొరపాటున నేను చనిపోయి ఉంటే నాన్న లాంటి మిమ్మల్ని, అమ్మ లాంటి అత్తయ్యల్ని, తోబుట్టుని, దేవుడు లాంటి నా భర్తని నేను కోల్పోయి ఉండేదాన్ని కదా. ఇటువంటి ఉమ్మడి కుటుంబంలోకి రావాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలి. అలాంటి అదృష్టం నాకు దొరికింది. నా ఆయుష్నైనా వదులుకుంటాను గాని నీ ఆయుష్ని పోనిస్తానా? ఏదో జరగరాంది జరిగింది, అది దాటిపోయింది. నీకేం కాదమ్మా. ఇక నువ్వు సంతోషంగా ఉంటావు. దర్శన్, తీసుకెళ్ళినానా? శరణ్య పద. వెళ్ళమ్మా.
అమ్మీ ఫార్మాలిటీ కోసం పలకరించొద్దాం పద, లేదంటే మన మీద అనుమానం వస్తది. ఇదిగో నువ్వు ఇలాంటి చెత్త ఐడియాలు ఇవ్వకు. అనుమానాలు వస్తాయి. సరే లోపలికి వెళ్దాం పదండి. కూర్చో. నువ్వు రెస్ట్ తీసుకో, నేను నీకు పాలు తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దండి, మీరు నా పక్కనే ఉండండి చాలు. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? నా కోసం పూజలు చేశారు. నువ్వు నా గురించి చేసిన పూజలతో పోలిస్తే ఇది చాలా తక్కువే. అయినా అంత అర్జెంటుగా నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని మరి ఎందుకు వెళ్ళావు? సమీరే సౌమ్యగా వచ్చిందన్నమాట. వెంటనే అత్తయ్యతో చెప్పాలి. ఎక్కడికి? నువ్వు కూర్చో. అత్తయ్యతో ఒక విషయం మాట్లాడాలి. ఏ విషయం? నాకు చెప్పు, నేను అమ్మతో చెప్తాను. కొంచెం పర్సనల్, సో అత్తయ్యకి చెప్పాలండి. అయితే తర్వాత చెప్దూలే, ముందు రెస్ట్ తీసుకో.